అంటే మొత్తానికి టోటల్గా కేసు కందుకూరు డివిజన్కి మార్చడం జరిగింది కాబట్టి ఈ కేసును వాళ్ళే విచారణ చేస్తున్నారు. కాకపోతే జరిగిన సంఘటన మీ డ్యూరిడిక్షన్లో ఉంది కాబట్టి అంటే ప్రజెంట్ ఇప్పటి వరకు జరిగిన విచారణలో ఏదన్నా విషయాలు కానీ అంటే వారు ఏదైతే కోరుకుంటున్నారు కుటుంబ సభ్యులు, ఎందుకంటే ఇది పూర్తి స్థాయిలో హత్య జరిగింది. ఎందుకంటే 11 సంవత్సరాల పిల్లవాడికి ఆత్మహత్య చేసుకునే అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే 1.5 సంవత్సరం ఆ స్కూల్లో చదివి ఉన్నాడు. ప్లస్ బాత్రూంలో హైట్ కూడా చాలా తక్కువ ఉంది. బాత్రూంలో ఉరివేసుకున్నాడు. యాంకర్ కూడా 3 అడుగులు కూడా లేదు. ఇలాంటి అనేక అనుమానాలు, ముఖ్యంగా స్కూల్ యాజమాన్యం పూర్తిగా తప్పించుకు తిరుగుతున్నారు. స్కూల్ కూడా మూసేసిన పరిస్థితి. వీటన్నిటికీ అనుమానాలు కొద్దిగా నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ కోణంలో ఏమైనా పోలీస్ శాఖ విచారణ జరిగించే అవకాశం ఉంది. కొన్ని మీడియా ముందు చెప్పలేమండి. తప్పకుండా వాళ్ళు చెప్పిన ప్రతి పాయింట్ వాళ్ళ తరపున పెద్ద మనుషులకి మేము చేసినంత కూడా క్లియర్ కట్గా వారికి ఇన్ఫార్మ్ చేస్తాము. మీరు కోరినటువంటి దర్యాప్తు ఏదో ఆ విషయాన్ని వాళ్ళకి తెలియపరచడం, తప్పకుండా తెలియపరచడం జరుగుతుంది. పారదర్శకంగా 100% పారదర్శకంగా చేస్తామండి. దీంట్లో ఎలాంటిది మాకు అసలు అలాంటి ఇష్యూసే లేవు. ఎందుకు అదే ఉండంటే ఐవన్ మార్చాల్సిన అవసరం లేదు. ఐవన్ మార్చండి, మీరు అర్థం చేసుకోవచ్చు. 100% వాళ్ళ పక్కన మా గౌరవ ఎస్పీ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, మా డిఎస్పీ గారు కానీ వాళ్ళ బిడ్డకు న్యాయం చేసే ఉద్దేశంతో మీరు కానీ మేము కానీ అందరం కూడా అదే ఉద్దేశంలో 100కి 200% అంటే 80% కూడా సందేహపడాల్సిన అవసరమే లేదు. మీరు ఏ విధంగా ఉంటే ఆ విధంగా దర్యాప్తు చేయడం సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు కూడా ఆ విషయం ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది.